या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणी कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मात्वर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో స్వశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక మిథున రాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ నా పైత్యం కానీ ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. అయినా మీరు కంగారు పడక్కర్లేదు. కొన్ని రాసులకి కొన్ని గ్రహాలు ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. అయినా కూడా మీరు కంగారు పడాల్సినటువంటి పని ఉండదండి. ఎందుకంటే ఇది కేవలం 15 రోజులకు సంబంధించినది కాకుండా గోచారం నిష్ణాతులైన వారు చెప్తే 10-15% మాత్రమే 15% మాత్రమే మీకు ఎవరికైనా ఈ జరుగుతుంది. మిగతాదంతా కూడా 75% వరకు కూడా మనకి మన వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి దగ్గర అయితే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నాయో వారు తప్పకుండా నోటితో చెప్తానంటే అనవసరం అండి. చెప్పినవాడు గంటలో మీరు వెళ్ళిపోయిన వెంటనే ఆయన మర్చిపోతాడు. విని చెవిలో పెట్టుకుని మీరు ఎన్నాళ్ళు గుర్తుపెట్టుకుంటారు దాన్ని? 5 నెలలో 6 నెలలో బాగా జ్ఞాపకం ఉంటే. అలా కాకుండా మరి రాసి ఇచ్చారనుకోండి, అది మీరు 20 సంవత్సరాలు కాదు 25 సంవత్సరాలు కాదు తర్వాత ఎంతకాలమైనా మీరు బతుకున్నంత కాలం కూడా దాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు తీసి చూసుకుంటే ఏ సమయాలలో మనకి కొంచెం చెడు కాలం వస్తున్నది, ఆ టైంలో మనం ఏ దానాలు చేయాలా, జపాలు చేయాలా, ఇవన్నీ కూడా మనకి పూర్తిగా తెలుస్తాయి. కాబట్టి ఆ జాతకం రాయించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఎవరి దగ్గర ఎక్కడా లభ్యత కాకపోతే మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది, మేము రాసిస్తాము. సో ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఇక మిథున రాశి వారికి ఈ జన్మల్లో గురు గోచార రీత్యా యోగించజాలడు. కాబట్టి జన్మల్లో ఈ నవగ్రహాలలో ఏ గ్రహము ఉన్నప్పటికీ ఒక్క శుక్రుని విడిచిపెడితే ఈ నవగ్రహాలలో 8 గ్రహాలు జన్మల్లో యోగించజాలవు. ఇక్కడ మనం ప్రస్తుతం మిథునం గురించి చెప్పుకుంటాం. అత్యంత శుభగ్రహమైన గురుడు ఉన్నా కూడా అక్కడ మీకు అనుకూలమైన ఫలితాలు జన్మల్లో ఇవ్వడు. ఈ 15 రోజులు, ఈ 16 రోజుల్లో మనకి ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి. అంటే చెడు ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చెడు వైపుగా మనసు ఆకర్షితులవుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ గురువు ఇస్తూ ఉన్నాడు. ఇక తృతీయంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. తృతీయంలో కేతుగ్రహ సంచారం మాత్రం చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. తెలుసున్న వారు కానివ్వండి, తెలియని వారు కానివ్వండి, మనస వాచ కర్మణ అంటే ధన సహాయం కావాలని ఇస్తారు. అట్లాగే మ్యాన్ పవర్ కావాలన్నా ఇస్తారు. అట్లాగే మాట సహాయం కావాలన్నా మీకు నేను ఉన్నావు, ఏం పర్వాలేదు అని చెప్పేసి ఇప్పుడు చూస్తున్నాం కదా. మన ప్రస్తుత కాలంలో ఒక దేశం ఏవో 2 దేశాలతో యుద్ధం చేస్తూ ఉంటే అటు కొంతమంది ఆయన సహాయం చేస్తున్నారు, ఇటు కొన్ని దేశాలు ఈయనకి సహాయం చేస్తున్నారు. అంటే వాళ్ళ కొంత పక్షాలు విడిపోతున్నారు. అంటే తెలుసో తెలియక అనేది పక్కన పెట్టండి. ఇక్కడ ఆ సహాయం అందటం వల్ల వారు మరింత ఉత్సాహంగా పోరాటం చేయగలుగుతారు. లేకపోతే భయపడిపోతారు కదండి. అవతల వాళ్ళు భయంకరంగా ఉన్నప్పుడు యువతల వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఇద్దరు సమానంగా పోరాడడానికి వీలుంటుంది. ఇంకా జయాలు దైవాధీనం, మనం ఏం చెప్పలేం. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఈ కేతు గ్రహ సంచారం వల్ల అందరూ సహాయం అందటం వల్ల మీరు ముందుకే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక భాగ్యస్థానం దగ్గర తీసుకున్నట్టయితే భాగ్యస్థానమైనటువంటి కుంభంలో రాహుగ్రహము, బుధగ్రహము, కుజగ్రహము, ఇక్కడ 3 గ్రహాలు ఉన్నాయి. ఈ భాగ్యస్థానంలో ఈ రాహువు గాని, బుధుడు గాని, కుజుడు గాని ఏ మాత్రము యోగించజాలరు. ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్య విషయం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే గుళ్ళకి గోపురాలకి వెళ్ళలేరు, దాన ధర్మాలు చేయలేరు, దేవుడి మీద కూడా భక్తి కుదరదు. మీకు భక్తి ఉన్నప్పటికీ కూడా మీరు గుడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని ఆ పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి అవకాశం లభించజాలదు ఈ భాగ్యస్థానంలో ఇక్కడ ఉన్న కారణంగా, ఈ 3 గ్రహాలు ఉన్న కారణంగా. ఇకపోతే దశమ స్థానంలో శని భగవానుడు, శుక్రుడు ఒక 25 రోజులు, తదుపరి ఏకాదశ స్థానంలో ఒక 6 రోజులు, రవి ఇక్కడ మీకు మళ్ళీ దశమ స్థానంలో, ఇక్కడ కూడా దశమ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఈ 3 గ్రహాలు ఏంటంటే
శని భగవానుడు దశమ స్థానంలో యోగించజాలడు. వృత్తిపరమైన ఆటంకాలు, వ్యాపారపరమైన ఆటంకాలు, ఎవరు ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు. ముసలి వాళ్ళు, లేకపోతే బాలురు, లేకపోతే పూర్తి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు ఏ పని చేయలేరు కానీ మిగతా వాళ్ళందరూ ఏదో పని చేస్తుంటారు. వాళ్ళు చేసేటటువంటి వృత్తిలో అనేక రకాలైనటువంటి ఆటంకాలు ఎదురుపడుతుంటాయి. అలాగే శుక్రుడు 25 రోజులు దశమ స్థానంలోను, 6 రోజుల పాటు ఏకాదశి స్థానంలోను, 2 చోట్ల ఇది లాభస్థానం కాబట్టి ఏకాదశి అంటే ఇక్కడ దశమ స్థానం అంటే వృత్తికరంగా మీరు బాగా పైకి తీసుకొస్తాడు. ఏ వృత్తి చేసినా సరే, ఏ వ్యాపారం చేసినా శుక్రుడు బాగా పైకి తీసుకొస్తాడు. తదుపరి 6 రోజులు మీకు బాగా లాభాలు వచ్చేటువంటి అవకాశం కూడా శుక్రుడు కల్పిస్తూ ఉన్నాడు. అంటే ఈ 16 రోజులు కూడా శుక్రుడు పూర్తి అనుకూలుడే మీకు. కాబట్టి అది కూడా చాలా బాగుంటుంది. ఇక రవిని కనుక తీసుకున్నట్టయితే దశమ స్థానంలోనే 16 రోజులు సంచారం చేస్తుంది. దశమ స్థానంలోనే రవి అంటే మీకు వృత్తిపరంగా ఆయన కూడా చాలా మిమ్మల్ని పైకి తీసుకొస్తారు. వృత్తి అంటే షాప్ కావచ్చు, లేదా వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ఏది చేసినప్పటికీ కూడా వృత్తులు అనేక రకాలైనటువంటి వృత్తులు ఉన్నాయి. కోటి విద్యలో ఉన్నారు, కోటి విద్యలు కూటి కొరకు అన్నారు. విద్య అనేటువంటిది ఒకటి కాదు. ఆ విధంగా చేసే పనులు కూడా కోటి ఉంటాయి. అందులో రకరకాలు మనకు తెలిసినవి ఎన్ని ఉంటాయి, మనకు తెలియనివి ఎక్కువ ఉంటాయి కూడా. కాబట్టి ఆ విషయాల్లో రవి మీకు అనుకూలుడే. శుక్రుడు అనుకూలంగానే ఉన్నారు. ఈ దశమ స్థానంలో ఏకాదశ స్థానంలో ఉన్న శుక్రుడు మీకు పూర్తి అనుకూలుడు. ఇకపోతే మనం చెప్పుకున్నాం కదా, కేతు అనుకూలుడు. అంటే 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ వారికి కనిపిస్తూ ఉన్నది. ఎవరికి? మిథున రాశి వారికి. ఇది మనం ఒక రకంగా బాగుందని చెప్పుకోవచ్చు. మిగతా గ్రహాల గురించి ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి మనం చెప్పుకుంటున్నట్టుగానే ఈ నవగ్రహాలకు సంబంధించిన బీజాక్షరాలు కానీ, లేదా ప్రకాశ వేద మంత్రాలు కానీ, లేదా శ్లోకాలు, ఇక అది రాదు ఇది రాదు, అన్నిటికంటే సులువైనటువంటిది ఈ నేర్చుకొని మళ్ళీ కష్టపడడం కంటే కూడా శ్లోకం అనేది మీకు కొంచెం చాలా ఈజీగా ఉంటుంది, చదవడానికి ఈజీగా ఉంటుంది. పెద్దగా ద్వితాక్షరాలు, సంయుక్తాక్షరాలు లాంటివి ఎక్కువ ఉండవు. సమాసాలు కూడా పెద్ద పెద్దవి ఏమి ఉండవు. కాబట్టి మీకు శ్లోకాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చదవడానికి తప్పులు లేకుండా చదవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయండి. ఇంకా సులువైనటువంటి మంత్రాలు కూడా ఉన్నాయి. అవన్నీ ఇక్కడ చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది. అందుచేత మీరు స్వయంగా కలిసి మమ్మల్ని వీటికి సంబంధించినటువంటి లేదా ఒకరోజు మనం మన స్క్రీన్ మీద మనం చూపిద్దాము. అది మీరు రాసుకుందరు కానీ ఇప్పుడు రాసుకునే టైం కూడా అక్కడ మనం ఇద్దాము. అది మీరు రాసుకోండి. అది వీటికంటే కూడా అంటే శ్లోకాల కంటే కూడా చాలా సులువైనటువంటి పద్ధతులు ఉంటాయి. అవి రాసుకుని మీరు రోజు చదువుకోవచ్చు. అది చెప్తా ముందు మనము స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. శుభం భూయాలు. మీనరాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతికూలంగా ఉన్నటువంటి వారికి, గ్రహాలకు అనేటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ, నా పైత్యం కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీనరాశి వారికి జన్మంలోనే 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఒకటి శని భగవానుడు. అంటే జన్మంలోనే శని అన్నట్టయితే దీన్ని ఏళ్ళ శనిలో తనుభావంలోనే ఉన్నారు కాబట్టి అక్కడ ముఖ్యంగా ప్రవర్తన బాగుండదు. ఏ పని ముందుకు వెళ్ళదు. చేద్దాం చూద్దాం అన్నట్టుగానే ఉంటుంది. అలా జరిగిపోతూ ఉంటుంది కాలం. కానీ పని మాత్రం ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అనేక రకాలైనటువంటి శారీరకమైనటువంటి రుగ్మతలు కలిగించేటువంటి పరిస్థితి. ఇకపోతే రవి కూడా జన్మంలో ఉన్నారు. జన్మంలో రవి ఉండటం వల్ల చెడు ప్రవర్తనలు, తీవ్ర స్వభావం, గవుక్కుని మాట జారిపోవటం, ఇట్లాంటివన్నీ రవి వల్ల కలుగుతూ ఉంటాయి. ఇక శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే జన్మంలో 25వ తారీఖు వరకు అంటే 10 రోజుల పాటు జన్మంలో ఉంటారు. అనుకూలమైన ఫలితాలు. అటు శని భగవానుడు, రవి ఏవైతే మనం ఏ విషయంలో ఇబ్బంది పెడుతుంటారో వాళ్ళని కాస్త వాళ్ళకి భిన్నమైనటువంటి ఫలితాలు ఈయన ఇవ్వడం ద్వారా మనకి కొంత ఊరటనిస్తుంది. అట్లాగే ఒక 6 రోజుల పాటు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఆ 6 రోజుల్లో ధనానికి లోటు లేకుండా, అలాగే కుటుంబంలో పరిస్థితులు కొంచెం అనుకూలంగా ఉండేలాగా, కంటి వ్యాధులు ఉన్న వారికి కాస్త నివాళించే విధంగాను శుక్ర భగవాన్ యొక్క అనుగ్రహం కలుగుతూ ఉన్నది. ఇకపోతే చతుర్థ స్థానంలో గురు యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. చతుర్థ స్థానంలో గురు సంచారం విద్య విషయంలోను, భూమి విషయంలోను, గృహ విషయంలోను, వాహనాల విషయంలోను, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి వీటికంటే కూడా ప్రతికూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నాడు గురువు చతుర్థ స్థానం సంచారం వలన. తల్లి గారి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే 6వ స్థానంలో కేతు గ్రహ సంచారం. ఈ కేతు మాత్రం పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆరోగ్యం బాగుండేలా చూస్తారు. అలాగే రుణాలు ఏమైనా ఉన్నట్టయితే తీర్చేయగలుగుతాము. రుణం కోసం మనమే ప్రయత్నం చేస్తున్నాము, తప్పకుండా దొరుకుతుంది. మీరు తీసుకున్న రుణంతో ఏదో సద్వినియోగం అయ్యేటట్టుగానే ఇల్లు కొనటము, లేకపోతే ఇంటికి స్థలం సమకూర్చుకోవటము, కారు కొనటము, ఏదో పిల్లవాడిని
ఉన్నత విద్య కోసం ఖర్చు చేయటం. మొత్తం మీద మీరు చేసినటువంటి ఖర్చు ఏదైతే ఉన్నదో, ఆ ఖర్చు సద్వినియోగం అయ్యేటటువంటి అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఈ ఈ కేతు గ్రహ సంచారం వలన. ఇక్కడ ఆ రుణం ఉంటే తీర్చేయగలడం. అంటే మొత్తం మీద ధనానికి లోటు లేనటువంటి పరిస్థితిని కేతు కనిపిస్తూ ఉన్నారిక్కడ. ఇకపోతే వ్యయ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. రాహువు, బుధుడు, కుజుడు. ఈ 3 వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ధన వ్యయం, ధన నష్టము, శత్రు భయము, మనోవిచారము, కలత్ర నష్టము, కొంతమంది దుర్మార్గులకి కారాగార శిక్ష, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ 3 గ్రహాలు కూడా అదే పని చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ చెడు పనులు చేసిన అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళనే కాదండి, మామూలుగా చెడు పని చేయకపోయినా కూడా ఈ ధనం విషయంలో ధన వ్యయము, ధన నష్టము 2 వేరండి. ధనం వ్యయం అంటే మీరు ఖర్చు పెట్టుకున్నారు. దానికి అంత బాధ ఉండదు. ధన నష్టం అంటే పర్స్ పోగొట్టుకున్నారు. లేకపోతే పిక్ పాకెట్ కొట్టేశాడు. లేకపోతే ఎవడో దొంగ మాయ మాటలు చెప్పి మీ ధనాన్ని గుండు కొట్టించి కొంత డబ్బు అన్యాయంగా తీసుకెళ్ళిపోయాడు. అటువంటప్పుడు ఏమవుతుంది, మనసు రూ. 10 పోయినా కూడా మనసు బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా ధన నష్టం వేరు, ధన వ్యయం వేరు. ఆ విధమైనటువంటి బాధలు కలగకుండా జాగ్రత్తగా చూసుకోండి. ధనం విషయంలో మరీ తగు జాగ్రత్తతో ఉండండి. ఎక్కడా మీరు వాళ్ళకి హామీ, వీడు నా చిన్నప్పటి నుంచి నాతో చదువుకున్నాడు, లేకపోతే నాతో పాటు 5 ఏళ్ళు ఉద్యోగం చేశాడు, ఇటువంటివేమి మనసులో పెట్టుకోవద్దని ఎవరికి మీరు హామీలు అవి ఉండవద్దు. అట్లాంటివి చేస్తే ఆయన హ్యాపీగానే ఉంటాడు. మీరు ఎవరి కోసమైతే మీరు హామీ తీసుకున్నారో ఆయన హ్యాపీగా ఉంటాడు. మీరు మాత్రం మునిగిపోవడం గ్యారంటీ. కాబట్టి అటువంటి హామీలు ఎవ్వరికీ ఉండవద్దు. అర్థమైంది కదండి. ఈ విధంగా ఉన్నట్టు తగు జాగ్రత్తలు తీసుకుంటూనే మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే ఇందులో మీకు అనుకూలమైనటువంటి గ్రహం ఒక్క శుక్రుడు ప్లస్ కేతు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ప్రతికూలంగానే ఉన్న కారణంగా మీరు తప్పకుండా నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు, బీజాక్షరాలు, లేతే మీకు రోజు వెళ్ళేటటువంటి దగ్గరలో ఉన్న గుడిలో నవగ్రహాలు వెళ్ళే అలవాటు ఉంటుంది. కొంతమందికి స్నానం చేసి ఇంటి దగ్గర పూజ చేసేసుకుంటారు. వెళుతూ 2 అడుగులు వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటే అక్కడికి ఆగి ఆ నవగ్రహాలు తిరిగి గుడిలో ఉన్నటువంటి ప్రధాన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు. రోజు ప్రతి నిత్యం వాళ్ళకి అదొక దినచర్య అంతే. ఆ విధంగా చేసే వాళ్ళకి చాలా శుభప్రదమైన ఫలితాలుంటాయి. చక్కగా మీరు ఆ విధంగా చేయండి. సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.